రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ట్రాక్టర్ ఇసుక ధర 3,000 నుంచి 5,000 రూపాయలు ఉంటూ వచ్చింది. ఈ రోజున అదే ట్రాక్టర్ ఇసుక ధర 10 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. 18 టన్నులుండే లారీ విలువ ఈ రోజున 63,000 పైచీలకు ధరలు పెట్టి మరి వినియోగదారులు కొనుక్కోవాల్సిన దుస్థితిలోకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లాడు. ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయంతో పాటు ధరలను స్థిరీకరించి నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఏ ధరకు ఇసుక అమ్మాలనేది కూడా ప్రకటించిన గొప్ప పరిస్థితులను మనందరం చూశాం. ఈ రోజున 2019 నుంచి 24 కాలంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇసుక విధానంలో పూర్తిగా పారదర్శకంగా ఉంది, నిష్పక్షపాతంగా ఉంది. ప్రజలకు ఆదాయాన్ని తీసుకొచ్చిన కార్యక్రమం జరిగింది. 2014-19 కాలంలో జరిగిన దోపిడీని అరికట్టింది. ఏ ఒక్క జేబులోకి డబ్బులు వెళ్లకుండా 350 రూపాయల నుంచి 365 రూపాయల ఆదాయం టన్ను ఇసుక మీద ప్రత్యక్షంగా రీచుల్లోనే ప్రభుత్వానికి వస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే ఆ మెయింటెనెన్స్ ఖర్చుల్ని ఛార్జీ చేసుకునే విధంగా రీచుల్లో జరిగితే ఈ రోజున ఆ ఇసుకని పని కట్టుకొని ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా చేశారు. అదొక ప్రధానమైన ఆదాయంగా మార్చుకున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు. పైగా సామాజిక మాధ్యమాలలో ప్రతిపక్షాలు, వాలంటీర్లు, గతంలో పనిచేసిన వాలంటీర్లు, సామాన్యమైన కార్యకర్తలు, బాధితులు పెద్ద ఎత్తున దీని మీద సోషల్ మీడియాలో గళమెత్తుతుంటే వాళ్ళందరినీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే రాజ్యహింస, ప్రతిపక్ష పార్టీల మీద దొంగ కేసులు పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగమే కాదు, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినటువంటి సామాన్యుడిని కూడా వదలట్లేదనే దానికి ఇదొక నికాసైన ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి, వారిచ్చిన హామీలను పూర్తిగా తొంగలో దొక్కి పై డాబుల్ని ప్రదర్శిస్తూ అదేమంటే 40 సంవత్సరాల అనుభవం ఉందని ఢాంబికాలు బలుగుతూ పూర్తిగా అపహాస్యం పాలయ్యాడు ఈ దేశంలో నిన్న మొన్న జరిగిన అనేకమైన ఉదంతాలలో. ఎందుకు ఈ కర్మ అని చెప్పి అడుగుతున్నాం. ఈ వయసులో మీరు ఇంత దగులుబాజీ రాజకీయాలు చేయాల్సిన కర్మ దేనికి వచ్చింది బాబు గారు అని అడుగుతున్నాం. కేవలం అధికారం చేజిక్కించుకోవటానికి ఓ బ్రహ్మాండమైన పాలిచ్చే గేదెని వదులుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దుక్కి దున్నపోతుని తెచ్చుకొని ఈ రోజున లబోదీపం అంటున్నారు గ్రామాల్లో అని చెప్పుంటున్నాం. భారతదేశ రాజకీయాలే కాదు, ప్రపంచ దేశ రాజకీయాలలో కూడా 4 నెలల కాలంలోనే ఇంత పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం మరెక్కడ మనం చూసుండమని చెప్పి అంటున్నాం. ఓ పక్క దోపిడీలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, ఆస్తుల ధ్వంసం చేయటం, విగ్రహాలను కూల్చగొట్టడం, స్వయాన మా పార్టీ భవనాన్ని కూల్చివేయటం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశింపజేయటం, పోలీసుని పూర్తిగా రాజ్యాంగాన్ని వ్యతిరేక శక్తిగా పోలీసు వ్యవస్థను మార్చేయటం, వాళ్ళ జేబు సంస్థగా మార్చటం, పోలీసులను పెట్టి బెదిరించటం, కొట్టించటం, అరెస్టులు చేయటం, జైలు పాలు చేయటం లాంటివి తారాస్థాయికి జరిగిన ఈ సందర్భంలో వారి వైఫల్యాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, వరదల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ఈ రోజున ఈ ప్రభుత్వ యొక్క విధానంగా మేము భావిస్తూ, కానీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా 100 రోజుల నుంచి 120 రోజుల కాలం అయినా కూడా నువ్వు స్థిరపడకుండా చెప్పిన హామీలను ఒక్క పెన్షన్లు తప్పించి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆ ఇచ్చిన పెన్షన్లలో కూడా సుమారుగా 1,00,000 పెన్షన్లు మీరు ఈ రోజున తొలగించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఉసురు మీకు తగులుతుంది. ఏ పేదవాడు ఆ 3,000 కోసం 4,000 కోసం 30 రోజుల పాటు ఎదురు చూస్తూ ఉంటాడో ఆ పేదవాడి యొక్క ఉసురు, ఆ ఘోష మీకు తగులుతుంది. ఎందుకంటున్నానంటే ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎవరు ఉండరు. ఈ ప్రపంచంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 3,000 కోసం వాళ్ళు ఎదురు చూడకుండానే తెల్లవారుజామున 5 గంటలకు 1వ తారీఖు నాడు వారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థలోని సైనికులు
సమాజ సేవకులు ఇంటి గడప తొక్కారు, తలుపు తట్టారు, నిద్ర లేపారు, జేబులో పెట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని బయటకు వచ్చిన రోజుల్లో నుండి ఈ రోజున ఆ పెన్షన్దారులు ఎవరెవరైతే 1,00,000 మంది పెన్షన్లు కోల్పోయారో వారి యొక్క ఉసురు మనకు తగులుతుందని కూడా నేను అంటున్నాను. ఇది మంచిది కాదు ఈ ప్రభుత్వానికి. నరఘోష ఎప్పటికీ మంచిది కాదు. ఇప్పటికే మీరు దేవుడితో పెట్టుకున్నారు, స్వయానా శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. మీకు గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవ్వరూ బాగుపడిన దాఖలాలు లేవు.